రెండు సభల యొక్క ఆమోదం పొందడం చాలా సంతోషదాయకం. శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో పరిపాలనా సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు, పన్నుల విధానంలో సంస్కరణలు తేవాలని చేపట్టిన సంకల్పం ఇవాళ రెండు సభలు ఈ బిల్లును ఆమోదించడం ద్వారా అది నెరవేరింది. ప్రధానమంత్రి నాయకత్వము అలాగే ఆర్థిక మంత్రి యొక్క సారథ్యంలో గత 2 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలించింది. అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ వంతు సహకారాన్ని అందించబట్టే ఈ బిల్లు ఇవాళ ఆమోదం పొందగలిగింది అని నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల యొక్క నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇంత చర్చకి గురుగా అయిన జిఎస్టీ ఇవాళ అందరు కోఆపరేషన్ తోటి యునానిమస్గా పాస్ అయిందండి. జిఎస్టీ లాంటివంటి లాస్లో డివిజన్తో లేకపోతే మెజారిటీ గెలిచింది, మైనారిటీ గెలవలేదు అనే మాటలు రావడం మంచిది కాదు. అందువల్ల ఇవాళ యునానిమస్గా పాస్ అయిన జిఎస్టీ గురించి మా అందరికీ చాలా సంతోషం. ట్యాక్స్ రెవెన్యూ చాలా పెరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకే చాలా వరకు ట్రాన్సాక్షన్స్ క్యాష్లు జరిగినవి ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలే. అమ్మేవాళ్ళు రికార్డ్ చేయలే, కొనేవాళ్ళు రికార్డ్ చేయలే. కానీ ఇప్పుడు కాకుండా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జిఎస్టీలో డిజిటైజ్డ్గా జరుగుతుంది కాబట్టి రికార్డ్ అవుతుంది కాబట్టి చిన్న పెద్ద అన్నిట్లో కూడా కొంత కలెక్షన్ కొంత మేరకు ఉంటుంది కాబట్టి